Yeah. Good morning, everyone. Good morning, everyone. Good morning, all. Voice వినిపిస్తుందా? ఎస్ సార్. వినిపిస్తుంది కదా? ఓకే. చూడండి. సో టుడే we will discuss about the organizational structure. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో R2R లో ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏంటి? R2R ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఈ FIకి సంబంధించింది. FI అంటే అసలు ఏంటి? సో FIలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, ఇలా కొన్ని పాయింట్స్ గురించి మనం ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో FI మనం యాక్చువల్గా R2R అంటే దేనికి సంబంధించింది? కంప్లీట్గా R2R ఇట్ ఈస్ బిలాంగ్స్ టు FIకి సంబంధించింది, FI మాడ్యూల్కి సంబంధించింది. సో R2Rని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఈ రెండింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాము, గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. FI మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. వాట్ ఈస్ మీన్ బై FI? R2R is the part of the FI. R2R is the one of the submodule of the FI. R2R is nothing but one of the submodule of the FI. So what is mean by FI? FI means financial accounting. It is external reporting and financial statement. So FI anta kuda external reporting purpose ఉపయోగపడుతుంది. FI anta kuda external reporting purpose ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. FIని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. R2R కూడా వన్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్ ఇన్ FIలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. R2R ఎవరు హ్యాండిల్ చేస్తారు? GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. R2R అంటే మీరు R2Rలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, GL టీంలో వర్క్ చేస్తున్నట్లే. FI అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. FI అంతా కూడా FI ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఓకే, FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో FIలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ మీన్ బై ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. సో FIలో మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీటిలో ఏమేమి ఉంటాయి మేజర్గా? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. సో ఈ 4 ఎలిమెంట్స్ని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. FI ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. దీన్ని FI ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఎనీవే, సో కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్? వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా అనే పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ కంపెనీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే అసలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో కంపెనీ వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వీటిని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. వీటిలో సెగ్మెంట్ని కూడా యాడ్ చేయొచ్చు. ఎనీవే, కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వీటిని ఏమంటారంటే కంపెనీ అంటారు. వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ ఉంది, దీన్ని ఒక కంపెనీ అనుకోండి. బిర్లా గ్రూప్ ఉంది, ఇది ఒక కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఈజ్ ఏ కంపెనీ. టాటా గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ వన్ కంపెనీ, వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు.
కంపెనీ ఇప్పుడు యాక్చువల్గా జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం కంపెనీ అంటున్నాం. అది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ కంపెనీ. బట్ ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, క్రాస్ కంపెనీ కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ కంపెనీ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్. సో కంపెనీని ఏం చెప్పొచ్చు? టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ internal trading partner on the SAP terminology. It is called as a internal trading partner. ఏమంటారు దీన్ని? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. దట్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఎగ్జాంపుల్. సో కంపెనీ ఎగ్జాంపుల్ we will discuss about the one company. For example, సో టాటా గ్రూప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? టాటా టెలికామ్ ఇస్ ఏ కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఈజ్ ఏ కంపెనీ కోడ్, టాటా ఏజీ ఈజ్ ఏ కంపెనీ కోడ్. టాటా గ్రూప్లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్ అనేది యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. But on the SAP terminology, we are called as a group of company. On the SAP terminology, we are called as a internal trading partner. General accounting terminology, we are called as a group of company. On the SAP terminology, we are called as a internal trading partner. Group of company is nothing but internal trading partner. The name antaru, this is called company. Tata Group lo em untayi? Under the Tata Group, example, Tata Telecom is a one company code, Tata Motors is a one company code, Tata Age is a one company code, Tata Steel, Tata Telecom, Tata Motors. Eventi elements, different types of the elements, different types of the company codes. Company veru, company code veru, గుర్తుపెట్టుకోండి. I'm sorry. Company veru, company code veru. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ కంపెనీ. ఇది కంపెనీ. కింద కనిపించేవన్నీ కూడా కంపెనీ కోడ్స్. నెక్స్ట్ బిర్లా గ్రూప్ ఉంది. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద బిర్లా గ్రూప్ ఇస్ ఏ కంపెనీ. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిర్లా గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. సో బిర్లా గ్రూప్ అనేది ఒక ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎస్ఏపి టెర్మినాలజీలో. బిర్లా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? అండర్ ది బిర్లా గ్రూప్, బిర్లా సిమెంట్ ఈజ్ ఏ కంపెనీ కోడ్, బిర్లా సూపర్ మార్కెట్స్ ఈజ్ ఏ కంపెనీ కోడ్, మోర్ సూపర్ మార్కెట్, బిర్లా సన్ లైఫ్ ఈజ్ ఏ కంపెనీ కోడ్, మోర్ సూపర్ మార్కెట్స్ ఈజ్ ఏ కంపెనీ కోడ్స్. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. Company code is a smallest organizational unit. Company is nothing but highest organizational unit in SAP. Company code is a smallest organizational unit in SAP. Clear kada? Next, one more example. We will discuss about one more example. Reliance Group of Company. This is called internal trading partner on the SAP terminology. Reliance Group of Company is a one group of company. This is one kind of the headquarter. So Reliance Group of Company అనేది ఒక headquarter. సో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుట్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ FI. Company is a highest organizational unit in FI. Company veru, company code veru. There is lot of difference between company and company code. So under the group of company, we have different types of the company codes. Under the Reliance group, we have Reliance Fresh is a one company code, Reliance Digital is a one company code, Reliance Living is a one company code, Reliance Footprint is a one company code. Company is
కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ internal trading partner. On the SAP terminology, we are called as the internal trading partner. సో జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ ఇస్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎఫ్ఐ. కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎఫ్ఐ. ఇలా ఉంటాయి. సో ఎండ్ యూజర్ ఏ లెవెల్లో వర్క్ చేస్తారు? యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తాం. యాజ్ ఏ ఎండ్ యూజర్ వీ కెన్ వర్క్ ఆన్ ది కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. కంపెనీ కోడ్ లెవెల్లో ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. సో ఇలా ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతుంది. సో కంపెనీ కోడ్ ఏమంటాము? హైయెస్ట్ హైరార్కీ ఇన్ ఎఫ్ఐ. హైయెస్ట్ హైరార్కీ అని చెప్తారు. కంపెనీ అనేది హైయెస్ట్ హైరార్కీ ఇన్ ఎఫ్ఐ. సో యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీకు ఎండ్ యూజర్ R2R జాబ్లోకి వెళ్తే మీకు సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ ఇట్లా ఉండే డిజిగ్నేషన్స్. మీరు ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఏ లెవెల్లో చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయాలి. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్లో చేయొచ్చు, బట్ కంపెనీ కోడ్ ఇస్ ద మ్యాండేటరీ. If you want to post any accounting entry, company code is the mandatory. Based on the company code, we can post the real-time accounting entries. Based on the company code, we can post the real-time accounting entries. Based on the company code, we can generate the financial statements. Based on the company code, we will submit the reports to our government. Why? Because company code is one kind of the legal entity. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ. మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేయాలి. కంపెనీ కోడ్ లెవెల్లోనే చేయాలి. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేయాలి. డాక్యుమెంట్ పోస్ట్ చేసినా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేయాలి. డాక్యుమెంట్ అన్నా, అకౌంటింగ్ ఎంట్రీ అన్నా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఐఎమ్ సారీ. సో అన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. యాజ్ ఏ ఎండ్ యూజర్గా ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఓకే. సో కంపెనీ కోడ్ మీరు ఏదైనా చేయండి, బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ మీదే వర్క్ చేస్తారు. నెక్స్ట్, సో మీ కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. There is a lot of difference between company and company code. Company is a highest organizational unit. Company code is a smallest organizational unit. But company code is a highest hierarchy in FI. Based on the company code, we can post the real-time accounting entries. Based on the company code, we will post the documents. Based on the company code, we can generate the financial statements. Based on the company code, we can submit to the reports. We will submit to the reports. Reports ni submit చేస్తాం. సో ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే జరుగుతుంది. వై? బికాస్ కంపెనీ కోడ్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది లీగల్ ఎంటిటీ. ప్రతి కంట్రీకి ఒక లీగల్ ఉంటుంది, ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది. సో దాన్ని బేస్గా చేసుకుని మీరు రిపోర్ట్స్, ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయాలి బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్. ప్రతి కంట్రీలో ఒకలా ఉంటుంది ట్యాక్సేషన్ సిస్టమ్. ఇండియాలో జిఎస్టీ ఉంటుంది, వేరే కంట్రీలో జిఎస్టీ ఉండదు, వేరేది ఉంటుంది. సో ట్యాక్సెస్ పే చేయాలన్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలన్నా కంపెనీ కోడ్ ఇస్ ద మ్యాండేటరీ స్టెప్. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఎలా జనరేట్ చేయాలి, ఎలా అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ప్రతిదీ కూడా SAP సర్వర్లో ఓపెన్ చేసి చేయిస్తాం.
ప్రతిదీ కూడా ఎస్ఏపి సర్వర్లో ఓపెన్ చేసి నేనే మీతోటి చేయిస్తాను, లేదంటే నేను చేస్తాను, మీరు చూడండి, ఎట్లయినా ఓకే. ప్రతిదీ కూడా ఎస్ఏపి సర్వర్లో చేయొచ్చు. నెక్స్ట్, సో బిజినెస్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. ఎగ్జాంపుల్, each and every organization has different types of the branches in different locations. Example, I have a own company. నాకు కంపెనీ ఉంది. సో నేనేం చేస్తాను, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాం, బిజినెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎగ్జాంపుల్, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, ఇలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ బ్రాంచెస్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా. వాట్ ఇస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. వాట్ ఇస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ branch. On the SAP, on the general accounting terminology, we are called as a, on the SAP terminology, we are called as a branch. Vijayawada branch, I'm sorry, on the general accounting terminology, we are called as a branch. Vijayawada branch, Chennai branch, Bangalore branch. On the SAP terminology, we are called as a business area. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో బ్రాంచ్ అని చెప్తాం, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. అదే ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటాం? దీన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో. అది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం. బట్ ఎస్ఐపిలో వెళ్తే ఎలా ఉంటుంది? బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా వైజ్గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఎలా జనరేట్ చేయాలో మనం క్లాసెస్లో నేర్చుకుంటాం. బిజినెస్ ఏరియా వైజ్గా అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్గా అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? చాలా ఉంటాయి. బిజినెస్ ఏరియా వైజ్గా ఎంత బిజినెస్ చేశాము, బిజినెస్ ఏరియా వైజ్గా ఎంత మనీ అనేది కలెక్ట్ అయింది, బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ పర్పస్. వీ కెన్ క్యాలిక్యులేట్ ది బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్, వీ కెన్ క్యాలిక్యులేట్ ది బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్, వీ కెన్ క్యాలిక్యులేట్ ది బ్రాంచ్ వైజ్ ఇన్కమ్. సో ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం రిపోర్ట్ జనరేట్ చేయడానికి, ఎక్స్పెండిచర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, లేదంటే ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఎక్స్పెండిచర్ని క్యాలిక్యులేట్ చేయడానికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? బ్రాంచ్ అంటాం. ఎస్ఐపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలి ఎండ్ యూజర్, అది ఏ బ్రాంచ్కి సంబంధించిందో మెన్షన్ చేయాలి. విజయవాడ బ్రాంచా, చెన్నై బ్రాంచా, బెంగళూరు బ్రాంచా, దాన్ని ఏమంటాం మనం? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని అనేది మెన్షన్ చేయాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యాజ్ ఏ ఎండ్ యూజర్గా. రిపోర్ట్ జనరేట్ చేయాలి. బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అయింది, బ్రాంచ్ వైజ్ ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఇట్లా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్లియరా? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? కన్ఫర్మ్ చేయండి. అర్థమైంది సార్. నెక్స్ట్, సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. అండ్ మనం బిజినెస్ ఏరియా గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. Actually, we are not responsible for the credit control area.
this is belongs to SD department, sales and department. But anyway, what it mean by credit control area? Credit control area means we will set up or we will configure one limit. ఒక లిమిట్ ని సెట్ చేస్తారు. ఇది ఎవరు చేస్తారు? కన్సల్టెంట్ చేస్తారు, ఎండ్ యూజర్ లెవెల్ కాదు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది. ఫర్ డే మీరు ఎంత విత్డ్రా చేయగలరు? ఎంత చేయగలరు? 1 lakh రూపీస్ మాత్రమే విత్డ్రా చేయగలరు డెబిట్ కార్డ్ ద్వారా. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఎంత షాపింగ్ చేయగలరు? లిమిట్ అనేది 1 lakh రూపీస్. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్. ఎస్డి డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, మనకు సంబంధం లేదు. సో మేజర్గా మీకు ఇక్కడ ఏం తెలియాలి? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అండ్ కంపెనీ గురించి మీకు అర్థమైంది, మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ బిజినెస్ ఏరియా అంటే ఏంటో కూడా మీకు అర్థమైంది. ఈ 3 ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. క్లియర్? అర్థమైందా లేదా? కంపెనీ, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. క్లియర్ కదా? నెక్స్ట్ 1 minute, మీకు 1 more పాయింట్ కూడా చెప్తాను. 1 minute వెయిట్ చేయండి. ఐఎమ్ సారీ. మీకు వీడియోస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాను, మురళీ గారికి ఫార్వర్డ్ చేస్తాను. సార్ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి. మీకు యాక్సెస్ ఎలా ఇస్తారనేది సార్ చెప్తారు. 1 minute. సార్ నిన్న వీడియోస్ ఏం రాలేదు, మేము ఒకసారి కనుక్కుంటారా మీరు? ఆ వీడియో నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మురళీ గారితో మాట్లాడి మీకు ఎలా ఇవ్వాలనేది నాకు తెలియదు. సార్తో మాట్లాడి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే? ఓకే మీరు సార్. షేర్ డ్రైవ్ ద్వారా కావాలా, లేదంటే యూట్యూబ్ నుంచి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలనేది చూద్దాము, చెప్తానండి. ఓకే? అది పేమెంట్ చేసిన వాళ్ళ దగ్గర నుండి, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి వీడియోస్ వస్తే ఎలా ఏంటనేది కంప్లీట్గా సార్తో మాట్లాడదాము. లేదంటే మీరు డిస్కస్ చేయండి, సార్తో నేను మాట్లాడతాను. ఓకే. నిన్న ఒకరు కాల్ చేశారు, అప్పుడు చెప్పాను నేను ఇట్లా వీడియోస్ ఏం రాలేదు అని. వీడియోస్ ఇస్తామండి. ప్రతి క్లాస్ కి కూడా వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. వెయిట్ చేయండి 1 minute. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? అలాగే మీకు కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ కూడా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు ఈ డాక్యుమెంట్, నేను ఏదైతే మీకు డాక్యుమెంట్ ఇస్తున్నానో అది కంప్లీట్గా చదవండి. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చెప్పానో అదంతా చదవండి. ఓకేనా? సో చూడండి, యాక్చువల్గా మనం దేని గురించి డిస్కస్ చేసాం? జస్ట్ నౌ బిజినెస్ ఏరియా గురించి డిస్కస్ చేసాం కదా.
సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? Business area is nothing but branch. On the non-SAP terminology, it is called branch. On the SAP terminology, it is called as a business area. So general accounting terminology ఏమంటారు? Business area branch అంటాం. SAP terminology ఏమంటాము? Business area అంటారు. సో బిజినెస్ ఏరియా వీ కెన్ అసైన్ టు ది కంపెనీ కోడ్ లెవెల్. అంటే యాక్చువల్గా మనం కంపెనీ కోడ్ లెవెల్లో అసైన్ చేయకపోయినా పర్వాలేదు. అంటే అది కన్సల్టెంట్కి సంబంధించింది. మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతిదీ కూడా బిజినెస్ ఏరియా అనేది అసైన్ చేయాలి. బిజినెస్ ఏరియా వీ కెనాట్ అసైన్ టు ది కంపెనీ కోడ్. కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు అంటే కన్సల్టెంట్. సో బిజినెస్ ఏరియా అనేది ఎట్లా బిజినెస్ ఏరియా ఈజ్ డిఫైన్డ్ ఎట్ క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. బిజినెస్ ఏరియా అనేది డిఫైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరిది? ఎండ్ యూజర్దే. ఎండ్ యూజరే క్రియేట్ చేస్తారు బిజినెస్ ఏరియాస్ కూడా అవసరమైతే, యాక్సెస్ ఉంటే. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, 1 minute. At the time of accounting entry posting or document entry posting, we will specify the business area. బిజినెస్ ఏరియాని మనం ఎంటర్ చేయాలి, మాన్యువల్గా ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, బిజినెస్ ఏరియాని ఎంటర్ చేయాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఇంపార్టెంట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఓకేనా? బిజినెస్ ఏరియాని ఎంటర్ చేయాలి. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. పోస్టింగ్స్ విల్ బి చూడండి, సారీ ఇంతవరకు కదా, అది చూడండి. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వీ విల్ స్పెసిఫై ది బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని స్పెసిఫై చేయాలి. ఎండ్ యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తాడు. తర్వాత సో అడ్వాంటేజెస్ ఏంటి? బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనం డిస్కస్ చేశాం కదా. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు బ్రాంచ్ వైజ్గా. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, ఎంత ప్రాఫిట్ జనరేట్ అయింది. బ్రాంచ్ వైజ్ సేల్స్ రిపోర్ట్ పర్పస్, ఎంత సేల్స్ చేశారు. బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ పర్పస్, ఎక్స్పెండిచర్స్ని ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే బ్రాంచ్ లాస్ వస్తుందా నష్టాల్లో ఉందా అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇటువంటి వాటికి మనకి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటారు, ఎస్ఏపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. సో మీరు ఎస్ఏపి నేర్చుకుంటున్నారు కాబట్టి బ్రాంచ్ అనే లెటర్ని యూజ్ చేయకూడదు. కంప్లీట్గా బ్రాంచ్ ఏమనాలి? బిజినెస్ ఏరియా అని చెప్పాలి మీరు. నెక్స్ట్, ఇవన్నీ మీకు సంబంధించినవి కాదు, ఇవన్నీ మీకు ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, తర్వాత చూడండి. నెక్స్ట్, సో ఇది మీకు సంబంధం ఉండదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. ఎఫ్ఎం ఏరియా అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తాం. ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎం అంటే ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అంటారు. ఎఫ్ఎం అంటే ఏంటి? ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. అంటే క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ని డీల్ చేయడానికి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్గా మనం కన్సల్టెంట్ క్రియేట్ చేయరు, కంప్లీట్గా కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు, ఎండ్ యూజర్ క్రియేట్ చేయరు. సో దీన్ని ఏమంటారు? ఎఫ్ఎం ఏరియా. ఎఫ్ఎం ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? బడ్జెట్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్, ఇటువంటివి క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ చేయడానికి ఈ ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. సో ఎఫ్ఎం ఏరియాని కూడా ఒకవేళ క్లయింట్ ఎంటర్ చేయమంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఎంటర్ చేయాలి. ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అంటారు. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ చేయడానికి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ని డీల్ చేస్తుంది, దీన్ని ఎఫ్ఎం ఏరియా అంటారు. నెక్స్ట్ చూడండి. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చాను. వాట్ ఈజ్ మీన్ బై సెగ్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ చూడండి, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. సో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీరు రిలయన్స్ ఆయిల్లో వర్క్ చేస్తున్నారు. రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కోడ్ పైన మీరు వర్క్ చేస్తున్నారు. రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఈ కంపెనీ కోడ్ పైన వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీ కోడ్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి. వీటిని ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్,
సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు వీటిని? డిపార్ట్మెంట్స్ని ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా అంటారు. అలాగే ఈ రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ అంటే ఏంటి? గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, ఇంకా చాలా ఉన్నాయి. బ్రాంచ్ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ప్రతి కంపెనీ కోడ్కి బ్రాంచెస్ ఉండొచ్చు, మెనీ బ్రాంచెస్ ఉండొచ్చు. ఎస్ఏపి అనేది ఎంఎన్సి కంపెనీస్లోనే ఉపయోగిస్తారు. ఇప్పుడు టాలీ నేర్చుకుంటే ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. ఎస్ఏపిలో చాలా హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఎందువల్ల? ఎస్ఐపిలో ఎందువల్ల అన్ని ప్యాకేజెస్ అంత ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి? ఎంఎన్సీస్ మాత్రమే ఉపయోగిస్తాయి ఎక్కువ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మ్యాక్సిమం యూజ్ చేయరు. మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూజ్ చేయరు. డొమెస్టిక్ కంపెనీస్ ఉపయోగిస్తారు ఎక్కువ. డొమెస్టిక్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. సో అటువంటి వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ బ్రాంచ్ అనేది కూడా మనం ఎంటర్ చేయాలి. బ్రాంచ్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా. తర్వాత సిగ్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఇంటర్వ్యూ పోస్ట్ చేస్తుంటే సిగ్మెంట్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ సిగ్మెంట్ చేయాల్సిన ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలు అడుగుతారు వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అనేది డిస్కస్ చేయాలి. ఎగ్జాంపుల్, సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కోడ్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రిలయన్స్ పెట్రోల్ వన్ సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ వన్ సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ వన్ సెగ్మెంట్. ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఉంటాయి. వన్ ప్రోడక్ట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది సెగ్మెంట్. Reliance Oil is one company code. Under the company code, we have 3 types of the products. Example, Reliance Petrol is one segment, Reliance Diesel is one segment, Reliance Engine Oil is one segment. ఇలా different types of the segments అనేవి ఉంటాయి. Segment. What is mean by segment? Interview question. What is mean by segment? Segment అంటే మీనింగ్ ఏంటి? Segment means under the company code 2 or more divisions. Segment అంటే మీనింగ్ ఏంటి? What is mean by segment? Segment అంటే మీనింగ్ ఏంటి? Segment means under the company code 2 or more divisions. Segment means under the company code 2 or more divisions. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది చెప్పాలి. సెగ్మెంట్ అంటే ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions. డివిజన్ అంటే ఒక ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కోడ్లో రిలయన్స్ పెట్రోల్ ఈజ్ ఏ వన్ సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ ఈజ్ ఏ వన్ సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఈజ్ ఏ వన్ సెగ్మెంట్. ఈచ్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెగ్మెంట్. మీ కంపెనీ మోర్ దాన్ వన్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఒకే కంపెనీలో ఒకే ప్రోడక్ట్ తయారు చేస్తుంటే సెగ్మెంట్ అనేది నాట్ రిక్వైర్డ్. వీ హ్యావ్ మోర్ దాన్ వన్ ప్రోడక్ట్, సెగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. Segment is required. Segment means types of the product. For example, Priya pickles ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? జింజర్ పికిల్ వన్ సెగ్మెంట్, మ్యాంగో పికిల్ వన్ సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ వన్ సెగ్మెంట్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. వన్ కంపెనీ కోడ్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ అంటారు. Segment means under the company code 2 or more divisions. This is called segment. Example, Reliance Oil company code. Reliance Oil అనేది ఒక company code. Reliance Oil is a company code. In this company code, 2 products like Reliance Petrol and Reliance Diesel. Reliance Oil అనేది ఒక company code. Reliance Oil is a one company code. This company code has 2 types of the products like Reliance Petrol and Reliance Diesel. These 2 products are called as a segment. Based on the business terminology, based on the business nature, we need to create segment. Segment ni create చేస్తారు. ఎవరు చేస్తారు? కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. అదే ఎండ్ యూజర్గా అవి మనం యూజ్ చేసుకుంటాం.
On the SAP terminology and non-SAP terminology also, both are called as a segment. Segment అనేది ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎంటర్ చేయాలి. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎంటర్ చేయాలి, సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions. Reliance Oil is a one company code. Under the Reliance Oil, Reliance Petrol is a one product. This is called segment. Reliance Diesel is a one segment. Reliance Diesel is a one product. This is called one segment. Reliance Engine Oil is a one product. This is called segment. Segment means different types of the products. At the time of accounting entry posting, we need to enter the segment based on the client requirement. Segment ఉంటే కనుక ఎంటర్ చేయాల్సిందే, లేకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. క్లియరా? క్లియరా కదా? ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు, మీకు ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను, అంతవరకు చదువుకోండి. బిజినెస్ ఏరియా ఇది చదవాలి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి, ఇవన్నీ చదవాలి. ఓకేనా? డిఫరెన్సెస్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. కంపెనీ కోడ్స్ అన్ని కూడా కంపెనీతో లింక్ అయి ఉంటాయి. కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్తో లింక్ అయి ఉంటాయి. కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్తో లింక్ అయి ఉంటాయి. ఎలా లింక్ అయి ఉంటాయి? ఎలా లింక్ అయి ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఎవరు మౌస్ మూవ్ చేయకండి, లైన్స్ ఫామ్ అవుతుంది స్క్రీన్ పైన. మీరు ఎవరు కూడా మౌస్ మూవ్ చేయకండి, స్క్రీన్ పైన లైన్స్ ఫామ్ అవుతుంది. మీరు మౌస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఓకే, చూడండి. సో టాటా గ్రూప్లో ఏముంది? సారీ, టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా టెలికాం మెయిన్ హెడ్ క్వార్టర్తో లింక్ అయి ఉంటుంది. టాటా మోటార్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్తో లింక్ అయి ఉంటుంది. టాటా ఇన్సూరెన్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్తో లింక్ అయి ఉంటుంది. ప్రతి కంపెనీ కోడ్ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తున్నాను, బట్ మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ అనే లెటర్ యూజ్ చేయకండి, మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఇవన్నీ ఎలా చేయాలి, కరెన్సీస్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, జిఎల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా SAP సర్వర్ ఓపెన్ చేసి సర్వర్లో ప్రతిదీ కూడా ఎంట్రీస్ పోస్ట్ చేసి మీతోటి చేయిస్తాను. సో మండే నుండి రిమైనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. క్లియరా? క్లియరా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వన్ మోర్ పాయింట్ మీకు యాడ్ చేసి చూడండి. టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇది ఒక ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. మళ్ళీ టాటా స్టీల్లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్ HYD హైదరాబాద్ బ్రాంచ్, టాటా స్టీల్ RAJ రాజమండ్రి బ్రాంచ్, టాటా స్టీల్ తిరుపతి బ్రాంచ్. ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఏమంటారు? బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా. టాటా టెలికాం ఉంది, టాటా టెలికాంలో కూడా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్. టాటా టెలికాం ఒంగోలు, టాటా టెలికాం గుంటూరు, టాటా టెలికాం హైదరాబాద్. దిస్ ఇస్ కాల్డ్ బ్రాంచెస్. బ్రాంచెస్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ ఏరియా. క్లియరా? ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చేద్దాం. బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. క్లియర్ అండి? అర్థమైందా ఇంతవరకు? మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. సో మండే నుండి సర్వర్ ఓపెన్ చేసి బేసిక్ సెట్టింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏం చేయాలి, మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మండే రోజు డిస్కస్ చేద్దాము. లేదంటే ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేసి అవి కూడా ఇంకా ఏమైనా చెప్పాలి అవి కూడా చూసి అవి కూడా మీకు కవర్ చేస్తాను. కంప్లీట్గా మీకు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ఇలానే ఉంటుంది. ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా. మార్కెట్లో వేకెన్సీస్ కూడా SAP పైన R2R జాబ్స్ చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. 1 minute.
మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా R2R పైన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. Naukri.com ఓపెన్ చేశాను. Naukri.com అనేది ఫేమస్ కదా మన ఇండియాలో. ఓన్లీ Naukri.com లోనే చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయి చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 50,000 ప్లస్ 56,984 జాబ్స్ ఉన్నాయి. అవును కదా. సరే, ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ తీసుకుందాం. అట్లీస్ట్ ఒక 5 years పెట్టుకుందాం. చూడండి 30,000 జాబ్స్ ఉన్నాయి. సరిపోవా? సరిపోతుంది కదా. అది ప్యాకేజెస్ చూడండి ఎలా ఉన్నాయి. యాక్చువల్లీ ఎంటైర్ ఇండియా తీసుకున్నాను. హైదరాబాద్లో ఉన్నాయి. బ్యాంక్ చూడండి, హైదరాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఇవో 2,643 జాబ్స్ ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి 5,000 చేంజ్ ఉన్నాయి. ముంబైలో 4,000 చేంజ్ ఉన్నాయి. అంటే ముంబై ఆల్ ఏరియాస్ అన్ని కలుపుకుంటే 6,000, ఆల్మోస్ట్ 7,000 ఉన్నాయి. కోల్కతాలో ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా చాలా ఉంటాయి వేకెన్సీస్ అనేవి. ఓకే, సో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 5 lakhs వరకు, 5 to 6 lakhs వరకు వస్తుంది ప్యాకేజ్. అంటే ఎంత 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మీకు ఒక 6 lakhs అంటే మంత్లీ 50,000 వస్తుంది శాలరీ అనేది. అట్లా సో చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా R2R చాలా ఉన్నాయి వేకెన్సీస్ అనేవి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి R2R ఇవన్నీ. ఓకేనా. నేను ఓన్లీ ట్రైనింగ్ ఒకటే ప్రొవైడ్ చేస్తున్నాను. రిమైనింగ్ మీ జాబ్ విషయాలు అవన్నీ కూడా మీరు సార్తో మాట్లాడుకోండి ఏదైనా సరే. ఓకేనా. మురళీ సార్తో మాట్లాడండి. క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూ ఫ్రమ్ ది మండే నుండి కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ క్లాస్ అనేది. క్లియర్ అండి, అర్థమైందా? సార్ సాటర్డే సండే క్లాసెస్ ఉండవా? సాటర్డే సండే మేబీ ఉండొచ్చు, బట్ ఈ ఫస్ట్ వీక్ నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 days కదా, 2 classes కదా. సో కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. సో మండే నుండి స్టార్ట్ చేద్దాము. సాటర్డే సండే సాటర్డే సండే కూడా పెట్టుకుందాం మీరు వింటానంటే. అలాగే క్లాసెస్ అన్ని కూడా R2R క్లాసెస్ అన్ని మ్యాక్సిమం ఒక 25 classes ఉంటాయండి. కొన్ని హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, 45 minutes కూడా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ది టాపిక్. ఎందుకంటే R2R అనేది చాలా చిన్న కాన్సెప్ట్. ఈజీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది, జాబ్లోకి ఈజీగా వెళ్ళొచ్చు. అట్లా మీకు యూజ్ అవుతుంది R2R అనేది. సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు SAP కన్సల్టెంట్ కోర్స్ అనేది 100% నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ అనేది 10% నేర్చుకుంటారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్ వేలో ఉంటుంది. ఎండ్ యూజర్ అంటే ఏంటి? ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పచ్చు. బట్ లాంగ్ టర్మ్ వర్క్ చేస్తే హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజెస్ అంటే చూడండి 30 years ఎక్స్పీరియన్స్ అంట. ఇంక ఎంత ఉంటుందో ప్యాకేజ్ చూడండి. 35 lakhs నుంచి చూస్తారు ఇక్కడ. 35 lakhs నుంచి చూడండి ఇక్కడ. నేను చెప్పడం కదా, ఉందా లేదా? ప్రయాణం ఉందా లేదా? టెక్ మహేంద్రలో ఉందంట జాబ్, ఉందా లేదా? సారీ, ఇది ప్రోగ్రామింగ్ మేనేజర్. ఐఎమ్ సారీ, ఇది కాదు. ఇది ప్రోగ్రామింగ్ మేనేజర్ కదా. R2R అంటే కింద వస్తే ఇంకా చూసుకోము. 35 lakhs మ్యాక్సిమం అంటే చెప్పలేమండి. డిపెండ్స్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. 35 lakhs కాదండి, ఇది రాంగ్. అది ఐఎమ్ సారీ. ఓకే, ఎనీవే డిపెండ్స్ ఆన్ ది యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుందండి ప్యాకేజ్ అనేది. 20 lakhs రావచ్చు, 5 lakhs రావచ్చు, 3 lakhs రావచ్చు. కానీ R2R అనేది చాలా కష్టపడి చేయాలి. అంటే వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే జాబ్ చేయటం ఈజీయే, మీకు వర్క్ టార్గెట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత పర్సంటేజ్ రీచ్ అవుతారనేది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. అవన్నీ నేను చెప్తాను మీకు. క్లియరా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే. హ్యాపీ వీకెండ్.